రాజమండ్రి దివాన్ చెరువు ప్రాంతంలో చిరుతపులి పాదముద్రలను గుర్తించినట్లుగా జిల్లా అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. చిరుత అటవీ ప్రాంతంలోనే ఉన్నట్లుగా ట్రాప్ కెమెరాల్లో కదలికలు రికార్డయ్యాయని ఆమె చెప్పారు. చిరుత వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, దాన్ని పట్టుకునేందుకు బోన్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. చిరుత సంచారాన్ని బట్టి ట్రాప్ కెమెరాలను మారుస్తున్నట్లుగా భరణి పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. రాజమండ్రి దివాన్ చెరువు ప్రాంతంలో చిరుతపులి పాదముద్రలను అయితే గుర్తించినట్టుగా జిల్లా అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చిరుతపులి సంచారం ఉందో గత 6 రోజులుగా ఇక్కడ ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. రాజమండ్రి దివాన్ చెరువులోని రిజర్వ్ ఫారెస్ట్ లోనే ఈ చిరుతపులి సంచారం కొనసాగిస్తూ ఉంది. అయితే బోన్లు కానీ చిక్కట్లేదు. అయితే ట్రాప్ కెమెరాలకి చిక్కింది. మొన్న రాత్రి కదలికలను పూర్తిగా గమనించారు. అయితే అది నిన్న ఈ సాయంత్రానికి పులి సంచారం చేస్తున్న విషయాన్ని మరొకసారి అటవీ శాఖ అధికారులు బయట పెట్టారు. అయితే ప్రస్తుతం దాన్ని పట్టుకునేందుకు సర్వం సిద్ధంగా ఉన్నారు. యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా మాటు వేసి పట్టుకోవాలనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే బోన్లు కూడా 4 చోట్ల ఏర్పాటు చేశారు. అయితే బోన్లలో చిక్కట్లేదు. అయితే ట్రాప్ కెమెరాలకి రాత్రి కూడా చిరుత చిక్కిందని తెలుస్తుంది. అయితే దీన్ని పట్టుకునేందుకు ఏ విధంగా ప్లాన్ చేయాలన్న దాని మీద ఇంకా ప్రణాళిక సిద్ధం కాలేదని తెలుస్తుంది. అయితే మొత్తం 900 ఎకరాలు ఉన్న ఈ రిజర్వ్ ఫారెస్ట్ లోనే సంచరిస్తుంది. కుక్కలు పందులు వేటాడుతూ అది తింటుందని చెప్పేసి కూడా నిర్ధారించారు. అయితే ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు రాజమండ్రి అనుకున్న ఈ హౌసింగ్ బోర్డు కాలనీ కానీ, స్వరూప్ నగర్ కాలనీ కానీ, శ్రీరాంపురం, దివాన్ చెరువు, ఆటో నగర్ ఈ ప్రాంత ప్రజలెవరూ కూడా సాయంత్రం రాత్రి సమయంలో మాత్రం ఒంటరిగా తిరగొద్దని మాత్రం పదే అటవీ శాఖ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు కూడా తాము వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ చిరుత మాత్రం ఇక స్థానికుల్లో మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఒక భయాందోళన అయితే గురవుతున్నారు. వెంటనే పట్టుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. యామిని, రైట్, థాంక్యూ.